ఆంధ్రలో పబ్లిక్ అంటే లీడర్లు మస్తు సంతోషంగా ఉన్నారు. ఎందుకో తెలుసు కదా, చంద్రబాబు సారు పవన్ కళ్యాణ్ సారు ఇద్దరు కలిసి పార్టీ టికెట్లు ఏవైతే ఉన్నాయో అసెంబ్లీ సంబంధించి ఇక మరి టికెట్లు రిలీజ్ చేసిరు. ఇవాళ మరి ఎవరెవరికి టికెట్లు వచ్చినాయి ఏం సంగతి ఓసారి చూద్దాం పండి. జగన్నాథ్ సారు ఇప్పటికే టికెట్లు ప్రకటించిండు ఆంధ్ర రాష్ట్రంలో చాలా మందికి. మరి చంద్రబాబు సారు పవన్ కళ్యాణ్ సారు ఎప్పుడు ప్రకటిస్తాడు అని చెప్పి ప్రజలు ఇటు లీడర్లు మస్తు ఎదురు చూసిర్రుల్లో. మొత్తం మీద వాళ్ళందరికీ తెర దింపినట్టే చేసిండు చంద్రబాబు సారు పవన్ కళ్యాణ్ సారు. మొదలు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సారు 24 మందిలో 5 మంది టికెట్లు ప్రకటించిండు. శ్రీమతి లోకం మాధవి గారు, అనకాపల్లి శ్రీ కొనకాల రామకృష్ణ గారు, రాజానగరం భక్తులు బలరామకృష్ణ గారు, కాకినాడ రూరల్ పంతం నానాజీ గారు, తెనాలి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పోటీ చేస్తారు. వెనుక చంద్రబాబు సార్ కూడా పార్టీ టికెట్లు ప్రకటించిండు. ఇచ్చాపురం బెండలం అశోక్ గారు, టెక్కలి కింజరపు అచ్చెన్నాయుడు, ఆముదాల వలస కోన రవికుమార్, రాజాం కొండ్రు మురళీమోహన్, కురుపాం తోయక జగదీశ్వరి. ఇన్నర్ గదుల్లో ఇట్లా ఏక్సే పడక లీడర్లను లెంకి 99 సీట్లు ఖాయం చేసిరు చంద్రబాబు సారు పవన్ కళ్యాణ్ సారు. ఇప్పటిలోనే చంద్రబాబు సారు కుప్పం నుండి పోటీ చేస్తున్నాడు. ఇక మరి అటెన్క లోకేష్ సారు మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నాడు. ఈ చంద్రం ఏంటంటే మంగళగిరిలో పోయినేడాది మంగళారతి పట్టిరు లోకేష్ సార్కు. ఈసారి గెలుస్తాడా ఓడిపోతాడా చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. లోకేష్ సారు సీటు ముచ్చటి ఇట్లుంటే పులివెందులో పులి లెక్కనే గెలుస్తున్న జగన్నాథ్ సార్ మీద బీటెక్ రవి సార్ను దింపిర్రుల్లో. చూడాలి మరి ఈయనకు కూడా బాగానే పరపతున్నదుల్లో ఆ నియోజకవర్గంలా. పులివెందుల సీటు ముచ్చటి ఇట్లుంటే వైసీపీ ఫైర్ బ్యాండ్లు అయినటువంటి కోడాలి నాని సారు వల్లభనేని వంశీ సార్ మీద టీడీపీ ఫైర్ బ్యాండ్లను దించిండు చంద్రబాబు సారు. గుడివాడ నుంచి వెనిగండ్ల రాము సార్ను, గన్నవరం నుంచి వెంకట్రావు సార్ను దింపిండు. చూడాలి మరి ఫైర్ బ్యాండ్లు కొట్టుకుంటే చివరికి ఎవరు గెలుస్తారో ఏమో. టీడీపీలో ఫైర్ బ్యాండ్లకు టికెట్లు బాగానే ఇచ్చిండు చంద్రబాబు సారు, కానీ సీనియర్లకే జర తక్కువ చేసిండు. సీనియర్లు బుంత వెంకన్నకు, సోమిరెడ్డి సార్కి, దేవినేని ఉమా, చింతమనేని ప్రభాకర్ సార్కు ఇట్లా చాలా మందికి అయితే టికెట్లు రాలేవు. మరి రెండో జాబితాలనన్నా భాగ్యం ఉంటుందో ఉండదో. ఇట్లా పవన్ కళ్యాణ్ సారు చంద్రబాబు సార్ అయితే టికెట్లు ప్రకటించుర్రుల్లో. ఇక పవన్ కళ్యాణ్ సారు నారా చంద్రబాబు సారు మొత్తం మీద మంచి పోగట్ల పోతున్నట్టే అర్థమైతా ఉన్నది. పవన్ కళ్యాణ్ సార్ సీటు, నాగబాబు సార్ సీట్ అయితే ప్రకటించలే. చూడాలి మరి రెండో జాబితాలా ప్రకటిస్తారో ఏమో. చంద్రబాబు సార్ అయితే ఒకటే ముచ్చట చెప్తున్నాడు, ప్రజలందరూ మాకే మద్దతు ఇస్తున్నారని. ఈరోజు మా దగ్గర డబ్బులు లేకపోవచ్చు, చాలా స్పష్టంగా చెప్తున్నాం, కానీ ప్రజాబలం మా దగ్గర ఉంది. విలువలతో కూడిన రాజకీయం చేశాం. ఇంకొక పక్కన ప్రజల సహకారం గాని, అదే సమయంలో అందరూ వారి భవిష్యత్తు కోసం పనిచేస్తారని నమ్మకం మాకుంది. మీరు అవసరమైతే ప్రజలే ముందుకొచ్చి 10 రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కడికక్కడ అభ్యర్థులు గెలిపించుకునే ప్రక్రియ కూడా మీరు శ్రీకారం చుట్టాల్సిందిగా నేను కోరుతున్నా. ఇన్నర్ కదా చంద్రబాబు సార్ ఇట్లా మాట్లాడితే పవన్ కళ్యాణ్ సారు చాలా తెలివిగా మాట్లాడిండు. మొత్తం మీద మన ఓట్లు షీలొద్దు, టీడీపీ జనసేన ఓట్లు టీడీపీ జనసేనకే పడాలని చెప్పి ఓ గీతీర్లా చెప్పుకొచ్చిండు సారు. ప్రతి జన సైనికులకి, ప్రతి వీర మహిళలకి, ప్రతి జనసేన మద్దతుదారులందరికీ కూడా మన ఓటు టీడీపీకి వెళ్ళటం ఎంత ముఖ్యమో టీడీపీ ఓటు కూడా మనకు రావడం అంతే ముఖ్యం. జనసేన ఓటు ఖచ్చితంగా టీడీపీకి ట్రాన్స్ఫర్ అయితేనే ఈ రాష్ట్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా జరగాలి. అందుకని ఎలాంటి పొరపచ్చాల మధ్యలో 1-2 వచ్చినా
వైసీపీ దుష్ట పండాగాల పని ఏదైనా ఎలాంటి విభేదాలు సృష్టించినా వాటిని మేమందరం సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, కలిసికట్టుగా ఎదుర్కోవడానికి మేము పూర్తి సంసిద్ధతలో ఉన్నాం. ఇన్నర్ గదుల్లో చూడాలి మరి ఈసారన్నా పవన్ కళ్యాణ్ సారు అసెంబ్లీకి పోతాడో పోడో. ఆంధ్ర పబ్లిక్ అయితే మా దిక్కే మద్దతు ఉన్నది అని చెప్పి చెప్పబట్టే చంద్రబాబు సారు. ఎవరి దిక్కు మద్దతు ఉన్నదో ఇంకొన్ని వద్దులైతే తేలుతుంది మళ్ళా.